హాయ్ అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు చేస్తున్న అన్నము పులిహోర చిత్రాన్నం కాకుండా ఇదో వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సింపుల్ రెసిపీ సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. ఈరోజు నేను తిరుగుబాతు అన్నం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో చూపిస్తారండి. 2 మీడియం సైజు ఆనియన్స్, 3 టమోటాలు, 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, శనగపప్పు ఫ్రెండ్స్, అలాగే కొద్దిగా జీలకర్ర ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసుకున్నాను, పొడవుగా కట్ చేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇవి మాత్రమే వేగాక ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు కొద్ది కరివేపాకు వేసుకోవాలి. వేగాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్. టమోటాలు వేసుకోండి. టమోటాలు వేగాక దీంట్లో ఒక్కటి స్పెషల్గా వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత రుచి వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ ఫ్రెండ్స్. చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మిగిలిపోయిన అన్నం ఫ్రెండ్స్. మిగిలిపోయిన అన్నము వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కలుపుకున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే వీర లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఒక్క మెతుకు కూడా మిగల్సరు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది.